వీరావని తల్లారా అమ్మారుణముకై రణముల ఒరిగినారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె చాటి నెత్తురు చిమ్మినారా 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా ఉగ్గు పాద రక్కస కింద నలిగిపోయిన బిడ్డల్లారా వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారుణముకై రణముల ఒరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె చాటి నెత్తురు చిమ్మినారా ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో యూనివర్సిటీ మైదానాలై ఉయ్యాలో ఉయ్యాల కథన రంగమున కాలు దుర్వెల ఉయ్యాలో ఉయ్యాల గురుగు పూల నవ్వుల్లారా ఓదుగు పూల వనమల్లారా అంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా వీరావని తెల్లారా అమ్మారుణముకై రణముల ఒరిగినారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె చాటి నెత్తురు చిమ్మినారా వీరవారసత్వ బిడ్డలారా వీరుల్లారా వీరావని తెల్లారా అమ్మారుణముకై రణముల ఒరిగినారా మీ భక్తుడి సాలల విత్తనమేస్తాం కత్తుల మీద కవాతు చేస్తాం జైలు గోడలను బద్దలు కొడతాం భూతాలను ఇచ్చిన విముక్తి చేస్తాం గుండె గుండెల్లో మా మండే గుండెల్లో మీ గుడినే కడతాము తెలంగాణలో గడప గడపల హారతి పడతాము మా తెలంగాణలో గడప గడపల హారతి పడతాము మా తెలంగాణలో గడప గడపల హారతి పడతాము. కొలువైన శివుడా ఉద్యమంలో ఉవ్వెత్తిన అందరినీ కూడా మైమర్పించినట్టు పాట ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా మా శ్రీకాంతాచార్యం తీసుకొస్తావా మా పోలీస్ కిట్టని తీసుకొస్తావా మా యాదయ్యని తీసుకొస్తావా ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకునేందుకు కలుసుకుంటూ ఈ పాటని పాడమని సాయి చందనకి అంకిపిస్తూ ఈ పాటను తీసుకుంటారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురుగవురా తెలుసుంటే చెట్టంత నా కొడుకును తెలుసుంటే చెట్టంత నా బిడ్డను తెలుసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా ముదిగిరా తలురా సేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా కోసం మనకు జరిగిన అన్యాయాలు ఉద్యమ క్రమంలో మనం పడ్డ బాధలు అవన్నీ నెమరు వేసుకొని ఒక నివేదిక సమగ్రమైన నివేదిక తయారు చేసి 17వ తారీఖు నాడు ఆ కమిటీ ముందు అందించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇప్పుడు మనం ఈ సమావేశం జరుపుకోవడానికి ఇంకా వక్తలు వచ్చేవాళ్ళు కాబట్టి ముందుగా మాకు నా విన్నపం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి శ్రీకాంతాచార్య మొదలుకొని 1500 మంది జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనం 2 నిమిషాలు మౌనం పాటించడానికి లేవలసి కోరుతాము. అమరే తెలంగాణ ఉద్యమకారులు అమరే తెలంగాణ ఉద్యమకారులు జోహార్ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ విద్యార్థి అమరవీరులకు తను వెళ్ళా మా గానమా గానమ మా ప్రాణమ తెలంగాణ జనగానమా గర్భాన సింగరేణి గలమూన మధురవేణి ఆ సిరుల గిరులతోని మెరిసేటి నేటి ధరణి ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు
గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం నీలవేలి కృష్ణ నీ కాలి అందెరవలి వెనుగంగ ప్రాణహిత కిన్నీర సానిభూత ఆ చిలుక వాకు చిందు చంపన్న వాకు పొందు జలకారు వెండి కొండలు మెరిసేటి పూల దండలు గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ. పాత్ర ఎంతో ఉంది దీంట్లో. ఇంకోటి, ఈ కార్యక్రమం జరగడానికి వెన్నుముక్క లాంటి వారు ఎవరైనా ఉంటే అది గోపకాని శంకర్రావు అన్న, రామ్మూర్తి అన్న తెలంగాణ, రామ్మూర్తి అన్న, గోపకాని శంకర్ అన్న ఈ ప్రోగ్రామ్ ని ఇంత స్థాయిలో జరిపే ప్రయత్నంలో వాళ్ళిద్దరే ముఖ్య పాత్ర అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణ ఉద్యమం ఆయన తిరిగి చెప్తా ఉన్నాడు అని ఆనాడు ఉన్న ప్రభుత్వం ఇక్కడికి పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్. అయితే ఇక్కడ నేను మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఈయన కూడా స్టార్ట్ చేశాను. అనేక మండలాలు తిరిగింది. తెలంగాణకు కావాల్సిన దాని మీద నేను ప్యాంప్లెట్స్, పుస్తకాలు ప్రింటింగ్ చేయించి ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఇష్టపడిన నాయకులంతా పోయి మళ్ళీ వరంగల్లో కాంపిటీషన్ వహించాలని చెప్పి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించాను. ఇక్కడ ఏమంటూ మాకు మీరు అక్కడ ఆయనని అక్కడనే ఉద్యోగం మా దగ్గర తెచ్చిరని నన్ను ఇక్కడ నుంచి మళ్ళీ బలవంతంగా అక్కడ ట్రాన్స్ఫర్ చేశాను. ఇట్లా ఈ ఖమ్మంతో నాకు అనుబంధం ఉన్నది. ఖమ్మంలో కూడా మీరు ఇంతకుముందు చెప్పిన 2 అంశాలు నాకు గుర్తుకొచ్చినాయి. ఇక్కడ 2 పార్టీలు అప్పుడు తెలంగాణ వ్యతిరేకించింది. ప్రధానంగా అధికార పార్టీను ఇంకా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ, నేను పేరు చెప్తే బాగున్నది, వాళ్ళు వ్యతిరేకించారు. మెజారిటీ వాళ్ళే ఉన్నారు, అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు. నేను మీటింగ్లు ఎక్కడ పెట్టేదంటే బయ్యారంలో పెట్టేది, గార్లలో పెట్టేది, కొత్తగూడెంలో పెట్టేది. ఇట్లా ఎక్కడైతే కొంత వెసులుబాటు ఉన్న ఏరియాలలో మొదలు మీటింగ్లు పెట్టినా ఆ తర్వాత ఇక్కడ ఆదివాసీ స్వర్తక సంఘం హాల్ ఉంది. అందులో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లను, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళను, జయశంకర్ సార్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ సభలు పెట్టడం జరిగింది. అట్లా తెలంగాణ ఉద్యమాన్ని ఖమ్మంలో 95, 96, 97లో నేను ప్రారంభం చేయడం జరిగింది. అట్లా ఒక అనుబంధం ఉన్నది. ఇక మిగిలిన తెలంగాణ ఉద్యమం మలిదశ, వెలిలత, లలితక్క మీటింగ్ కానీ, మా రోజు నీరన్న మీటింగ్లు కానీ నేను బాగా జనాన్ని తీసుకుపోయి అక్కడ సభలు సక్సెస్ చేసినటువంటి అనుభవం నాకు ఉన్నది. సరే, మిగిలిన ఉద్యమాలను చేసినా నేను ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదని మీ అందరికీ తెలిసిన విషయాన్ని. అయితే మనం తెలంగాణ రావడానికి 3 స్లోగన్స్ పెట్టాం మనం: నీళ్లు, నిధులు, నియామకాలు అన్నది. ఈ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఇవి. నీళ్ళైనా, నిధులైనా, నియామకాలైనా. పాలకులు ఎప్పుడైనా కానీ మనకు ఆకర్షణీయమైన పదాలు చెప్తారు. అట్లే అప్పుడు కూడా ఈ పదాలను ముందు పెట్టారు. మనకి ఎవరికి నీళ్ళు ఇంకా రాలేదు సరిగా. కరువు వచ్చిందంటే నీళ్ళు వస్తూనే లేవు. కాబట్టి నీళ్లు సరిగా రాలే, వచ్చినా ఎక్కడికో ఇక పాలకుల ఇంటి ముందరికి పోయినాయి నీళ్ళు. నిధులు కూడా ఎవరికి తింటాయో ఆ కుటుంబానికే పోయింది, లేదా ఆయన చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలకు పోయింది, ఆయన వంది బాధలకు పోయింది. మరి నియామకాలు పోయినాయి. పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు కూడా అమ్ముకున్నారు. వాళ్ళు ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. సరిగా ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రజలకు ఏవైతే వీళ్ళు చూపిర్రో, ఆశ చూపిర్రో, విద్యార్థులను, నిరుద్యోగులను, మనందరినీ కూడా ఆకర్షించే ఈ 3 అంశాలు కూడా ఇంకా పూర్తి కాలేదు వాస్తవం. మరి తెలంగాణ వచ్చి ఏం జరిగింది అంటే క్లుప్తంగానే చెప్తాను, ఎందుకంటే మనం అవసర విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ వచ్చిందంటే ఏమి జరిగిందంటే పాలకులకు మాత్రమే ప్రయోజనాలు జరిగాయి. పార్టీలకు, పాలకులకు మాత్రమే ప్రయోజనాలు జరిగాయి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఏదో మనమే ఓటు అనుకుంటే నొసరోడు అనుకుంటే నోరోడు అనుకుంటే నొసరోడి రాసి పెట్టుకున్నట్టు అయింది. ఏమైంది, నేను పియా బీబీని ఇద్దరే ఉన్నాం, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, నేనేమో కుక్క కావాలి కాదని చెప్పి కుక్క గట్టకి అక్కను పడగొట్టినట్టు అయింది. అట్లా ఈ కుక్కలే ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి వ్యవస్థ మనం చూసినాం.
అంటే నేను విమర్శ అనేది కాదు, ఇది వాస్తవం, మనం అనుభవించినాం కాబట్టి చెప్తున్నాం. మళ్ళీ 10 సంవత్సరాల పాలన మీద యుద్ధం చేయడం అనేది ఇవ్వాల మన లాంటి వాళ్ళం అందరం కూడా, ఉద్యమకారులంతా కూడా మొన్నటి 22 తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో మనందరం పనిచేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందని వాస్తవం. ఉద్యమకారుల చేయూతలేని ఇవాళ ఈ గవర్నమెంట్ రాలేదని కూడా వాస్తవం. అందుకే ఈ ఉద్యమకారులు ఆ నిరంకుశ పాలనను, వంశపారంపర్య పాలనను, ఒక రాజరిక పాలనను పక్కకు పెట్టి ఒక ప్రజాస్వామ్య పాలన వస్తుందనే అంచనాతోటి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పేటువంటి ఒక నినాదం వేయడం జరిగింది. వాళ్ళకు ఈ కొన్ని కోరికలు ఏదైతే ఉన్నాయో ఒక న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలను తీర్చాలనేటువంటి లక్ష్యం అందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఉద్యమకారులంతా కూడా ఈ నిరంకుశ పాలన వ్యతిరేకంగా, దోపిడి పాలన వ్యతిరేకంగా, ఒక కుటుంబ పాలన వ్యతిరేకంగా, వారసత్వ పాలన వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఒక మిరాకిల్ ఖమ్మం, వరంగల్, నల్గొండ, అది మరి మహబూబ్నగర్, ఈ 4 జిల్లాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ధనవంతులున్న ఏరియాలన్నీ కూడా, ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్లో తిరిగి మళ్ళా ఆ కుటుంబానికి ఓటేసారు. ఓట్లేసి గెలిపించింది ఉద్యమకారులు. ఏదైతే తెలంగాణ ఉద్యమం బాగా నడిచిందో ఆ ఏరియాలో మాత్రమే మార్పుకు అది సంకేతం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అనుకున్నట్టు ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ రకంగా ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత ఇలా అనేక సభలు పెట్టడం జరిగింది. కుమార్, ఈ వరంగల్లో ఉన్నటువంటి కుమార్ ఆర్టీసీ ఉద్యోగి అయినప్పటికీ కూడా అనేక సభలు పెట్టడం జరిగింది. ఇంకా ఇతర జిల్లాలో కూడా కొంతమంది సభలు పెట్టారు. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బహుశా చెవులలో ఊదినట్టు అయింది. వాళ్ళ చెవులు గింగులు అయ్యే విధంగా ఈ ఉద్యమకారులు మనం ఇచ్చిన ఆ వాదనను ఆమె హామీని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అందుకే న్యాయం చేయాలని అడుగుతున్నారు అనే అంశం వాళ్ళు ఉండి ఉంటుంది. నాలాంటి వాళ్ళని కూడా వీలైన కాలంలో నేను చెప్పడం జరిగింది. గవర్నర్ సార్ కూడా అదే విషయాలు చెప్పడం జరిగింది. ఏదో మేము బయటకు వచ్చి మీరు ఇది మాట్లాడినాం, అది మాట్లాడినాం చెప్పలేం, కానీ అంతర్గతంగా జరిగే చర్చలలో మేము మాట్లాడుతూనే ఉన్నాం. సరే, గవర్నర్ సార్ చాలా ముందు వరుసలో ఉన్నాడు, దాంట్లో నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా 3 పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యమైన పార్టీలు 3 ఉన్నాయి. మిగిలిన అంటే ఇంకా వేరే తోక పార్టీలు, ఆ పార్టీలు ఉన్నాయి. కానీ ఈ 3 పార్టీలలో ఏం చూద్దాం మనం తెలంగాణ. నేను ఇక్కడ సమర్థిస్తలేదు, గవర్నమెంట్ సమర్థిస్తలేము. మీరు ఏ క్షణంలో నన్ను మీతో కలిసి ఉండాలంటే అప్పుడే నాకున్న బంధాలు కూడా తీసుకొని నేను వచ్చే ఆ లెక్కనే ఉన్నా. కానీ నేనేదో కాంగ్రెస్ సమర్థించడం కాదు, కానీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కమిటీ ఇచ్చింది. కమిటీ ఒక చర్చ నడుపుతారు. సరే, ఒక మాట మాట్లాడండి ఆయన. అదేంటంటే మీరు అన్నదంతా నిజమే, ఇంతసేపు మాట్లాడినాను, ఆయన గురించి మాట్లాడినది కూడా నేను, అది కూడా నాకున్న అభిప్రాయం కూడా మీకున్న అభిప్రాయం. ఉద్యమకారులకు ఆయన స్టేటస్ ఏంటో, ఆయన వ్యవహారం ఏంటో అందరికీ తెలిసిన విషయం, ప్రజలకు కూడా తెలుసు. సరే, అలాంటి చర్చ జరగనియండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు వాగ్దానం చేసిన దాన్ని అలా ఒక కమిటీ రూపంలో పట్టుకొచ్చింది. కాబట్టి ఆ కమిటీని విస్తృతపరచండి అని అడగాలి. అంటే కేవలం 4-5 కాకుండా ఇంకో 4-5 తెలంగాణ ఉద్యమకారులను ఇంక్లూడ్ చేయడం వల్ల తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే అవకాశం ఉందనేది మనం అడగాలి. తర్వాత మీరు అన్న అంశాలన్నీ కూడా అడగాలి. ఈ 17వ తారీఖు నాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క తీర్మానాన్ని మీరు తయారు చేసి కేకే కమిటీకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఈ ఉద్యమాన్ని, ఇది కూడా ఒక ఉద్యమాలను నడుస్తాను. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలనేటువంటిది ఒక వాదనే కాదు, ఇలా ఒక డిమాండే కాదు, ఒక ఉద్యమంగా మారే అవకాశం ఉంది, మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఒకవేళ ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఇది తెలంగాణ ఎన్నికలకు ఒక నినాదంగా మారుతుంది. అన్ని పార్టీలకు కూడా ఇది ఉత్సులాగా మారే ప్రమాదం ఉండదని చెప్తున్నాను. తప్పకుండా ఏ పార్టీ కూడా దీన్ని తప్పించుకోలేనటువంటి అంశం అనేది భావించాలి. ఎందుకంటే తెలంగాణ రావడం అనేది కేవలం నాయకులకు, రాజకీయ నాయకులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలు ఉన్న వాళ్ళకు లాభమే జరిగింది. కానీ పేద వర్గాలకు, ఎవరైతే రియల్ ఫైట్ చేసిందో, ఎవరైతే త్యాగాలు చేసిందో, ఎవరైతే తమ జీవితాలను వ్యర్థం చేసుకున్నారో వాళ్ళకి న్యాయం జరగాలనే డిమాండ్ చాలా న్యాయమైనది. అది నిజంగా కూడా సమాజం కూడా గుర్తిస్తూనే ఉన్నది. కాబట్టి ఇలా నాయకులైన ప్రయోజనం కాదు, ఇలా వాస్తవంగా ఇలా నిరుద్యోగులకు న్యాయం జరగలేదు, పేదవాళ్ళకు న్యాయం జరగలేదు, ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. నిజమైన తెలంగాణ అనేది రావాలనేటువంటి జయశంకర్ సార్ ఆనాడు అన్నాడు. కేవలం ఇది భౌగోళిక తెలంగాణ వస్తుంది, కానీ
అసలు సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేటువంటి రావడం లేదనేది ఆయనకు అప్పుడే గుర్తించి మరొక పోరాటం చేయాలనేటువంటి లక్ష్యాన్ని ఆనాడే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నినాదాన్ని మనం ఒక సిస్టమేటిక్గా తీసుకుపోవాలి. కొన్ని పార్టీ ఏం చేస్తారో దీన్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం కూడా ఇందులో ఒక కుట్ర ఉన్నదని మీరు గ్రహించండి. ఒక పార్టీ ఏం చేస్తుందంటే మేము చేయలేదు కదా, 9.5 సంవత్సరాలు మేము ఒక్క మాట మాట్లాడలేదు, అది పొరపాటు అయిపోయిందా, ఆయన చిన్న పొరపాటు అయిందంటే ఆయన 1000 కోట్ల దోపిడీ చేసేది, మొత్తం జనాలంతా కూడా మరియమ్మను కూడా లాకప్ చేయించారు, నేరేళ్లలో చాలా మంది యువకులను కూడా నరాలు తగ్గేటట్టు పన్నేరు. కానీ ఇవాళ చిన్న పొరపాటు అంటే వాళ్ళు చేసింది ఫోన్ ట్యాపింగ్ చేసింది, చాలా చిన్న పొరపాటు. అంటే దొరలు లేదా రాజరికం చేసే వాళ్ళు కొత్త పొరపాటు చేసినారు చిన్నదట. మనం మామూలుగా ఏ పొరపాటు చేయకుండా తీసుకుపోయి లాకప్ చేసేదో అదేమో ఏదో మీకు అన్యాయం జరిగిందని చెప్పేటువంటి పద్ధతులు చెప్తా ఉన్నాం. ఇవాళ ఉద్యమకారులను దాదాపు 2000 మంది ఉద్యమకారులు 1952 నుంచి చూస్తే 56లో, అదేవిధంగా 1969 కూడా 340 మంది చనిపోయినాం. మొన్నటిసారి 1200 మంది అని ఒక అంచనా ఉంది. కాబట్టి ఇంతమంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు లక్షలాది మంది ఇందులో పార్టిసిపేట్ చేసారు. వేలాది మంది తమ విద్యార్థులంతా కూడా, నిరుద్యోగులంతా కూడా తమ విద్యా వ్యాసంగాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. వాళ్ళ ఉపాధులను కూడా కోల్పోయినటువంటి విషయం. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్. కాబట్టి దీన్ని కేకే కమిటీ ముందు తప్పకుండా ఈ తీర్మానాలు చెప్పాలి. మనం ఒక సిస్టమేటిక్గా ఒక సైంటిఫిక్గా దీన్ని చర్చ చేయాలి. కానీ కన్ఫ్యూజన్ చేసి దీన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేసే కుట్రదారులకు అవకాశం ఇచ్చే విధంగా అది మాత్రం చెయ్యకూడదని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా నేను అనుకుంటున్నాను, నిన్నగా మన శంకరమ్మ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏది శ్రీకాంతాచారి తల్లి. ఇది కూడా ఆమెకు ఈనాటికి కొంత న్యాయం జరిగింది. తల్లి బిడ్డను కోల్పోయినందుకు ఆమెకు కొద్దిగా న్యాయం జరిగింది. ఆమె ఏమన్నదంటే, ఆ కుటుంబం ఇంతకాలం 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజల రక్తాన్ని తాగిందని చెప్పిందని. కానీ వాళ్ళకు న్యాయం చేయరు. వాళ్ళు మళ్ళీ ఏ రకమైన లంగ మాటలు చెప్పైనా, దొంగ మాటలు చెప్పైనా, లేదా తక్కువ డమాల విద్యలతోటి వాళ్ళు మళ్ళా ప్రభుత్వాలకు రావాలని ప్రయత్నం చేస్తాను. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం అది. మరి వాళ్ళు వస్తే తెలంగాణ ఉద్యమకారులకు ఏమి న్యాయం చేస్తారనే నమ్మకం లేదు నాకు. అదేవిధంగా బీజేపీ కూడా ఏమన్నాడు, వాళ్ళు తెలంగాణ వచ్చింది మాకు ఇష్టమే లేదని ప్రధాని మోడీ అన్నాడు. అదేవిధంగా తల్లిదండ్రులకి బిడ్డను తీసుకొచ్చానని చెప్పి అన్నాడు. లేదా పాకిస్తాన్, అదేవిధంగా ఇండియా ఎట్లయితే డివైడ్ అయిందో ఆ విధంగా తెలంగాణ ఆంధ్రాకి డివైడ్ అయిందని అందులో కూడా అన్నాడు. ఈ రకంగా బీజేపీ విధానమే తెలంగాణ రావడం ఇష్టం లేదు. బహుశా వాళ్ళ గవర్నమెంట్ వచ్చేటువంటి తెలంగాణ ఏం చేస్తారంటే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి హైదరాబాద్ ఆదాయం, రాష్ట్ర ఆదాయంలో 60% ఉన్నటువంటి ఆదాయం వచ్చేటువంటి ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత రాజ్యం చేసి తప్పకుండా మళ్ళా ఎవరైతే రాష్ట్ర అవతరణను వ్యతిరేకించారో ఆ శక్తులన్నీ కూడా ఆ ప్రాంతాన్ని వశం చేసుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి బీజేపీ లాంటి ప్రభుత్వం వచ్చినా కానీ తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగదు. అంతో ఎంతో ఏదో ఒక ఏది మన ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కులను కూడా ఎంతో కొంత అమలు చేసేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసి మనం వాళ్ళ మెడలు వంచి మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్ అప్రోచ్ తోటి తెలంగాణ ఉద్యమకారుల సదస్సులు నడవాలి. తెలంగాణ ఉద్యమకారుల వాయిస్ ప్రభుత్వానికి పోవాలి. ఎట్లయినా కానీ ఈ సమస్యను ఈ ప్రభుత్వం పట్టించుకోకుంటే వాళ్ళకే నష్టమని. కాంగ్రెస్ యొక్క భవిష్యత్తు, దాని మనుగడ, దాని యొక్క పరిపాలన ఉద్యమకారుల యొక్క ఉద్యమం మీదనే ఆధారపడదన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. ఆ డైరెక్షన్లో మనందరం పనిచేద్దామని చెప్తూ, నేను కూడా ఇవాళ గవర్నమెంట్లో ఒక చైర్మన్గా ఉన్నంత మాత్రంలో నేను భూమి విడిచి ఆకాశంలో ఎగిరేటువంటి పరిస్థితి కాదు. భూమి విడిచి నేను ఎక్కడికి పోను. అంటే మీ అందరి భూమి అంటే మనందరి యొక్క సమాజంలో బ్రతికేటువంటి నిన్నగా మొన్నటి వరకు కూడా ఇక్కడ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు. నేను తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడడం, సాధారణ ప్రజలకు న్యాయం జరగడం లేదనేటువంటి విషయాన్ని ఎన్నో దిక్కులను కూడా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే పరిస్థితుల్లో మేము వెనుకాడనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తు అంతా కూడా ఈ సమాజానికి న్యాయం జరగాలనే లక్ష్యంతో నేను జరుగుతాను. ఆ విధంగా మీ అందరితో కలిసి ఉండి పనిచేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి, కేకే కమిటీ గారికి, అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా దీని యొక్క ప్రాధాన్యత ఏది ఉద్యమకారులకు న్యాయం చేస్తే తప్ప కాంగ్రెస్ యొక్క మనుగడ అనేది కొనసాగదనేటువంటి అంశాన్ని
తప్పకుండా నేను వాళ్ళకి చెప్పగలుగుతా. చెప్పాలని నాకు మీ అందరికి కలిసి మాట్లాడాలని ఉంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా టీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే దీన్ని కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేయలేదు, దొంగకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకెవరో చేస్తే మాకు మళ్ళీ ఇంకా దెబ్బపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు దీన్ని అమలు చేయకుండా చూసేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రమాదం ఉంది, కుట్ర చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని గమనించాలి. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని లొంగదీసి అయినా కానీ ఉద్యమకారులకు చేసేటువంటి న్యాయాన్ని తప్పకుండా అతి త్వరలోనే అమలు చేసే విధంగా మనం పోరాటం అంటే కేవలం రోడ్ల మీద పడి కొట్లాడడం కాదు, కానీ ఇలాంటి సమావేశాలు పెట్టడం వల్ల తప్పకుండా ప్రభుత్వాలు దిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో తప్పకుండా కమిటీ వేసేటంటే ఒక సదాభిప్రాయం ఉందని, కాకపోతే ఒక కన్ఫ్యూజన్ వాళ్ళలో ఉన్నది. ఎవరిని ఎలా గుర్తించాలనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఇటువంటి చర్చలు జరగాలి. ఇటువంటి చర్చలు జరిగినప్పుడు ఒక స్పష్టత అనేది వస్తుంది. కానీ కేవలం ఏదో 5 కమిటీలు కూర్చోండి కాదు, ఆ 10 మంది కూర్చుంటే కాదు. ఇలాంటి కమిటీలు సదస్సులు అనేది ప్రతి జిల్లాలో కూడా జరగాలి. ఒక సామరస్య వాతావరణంలో మంచి తీర్మానాలు చెప్పాలి. ప్రాక్టికల్ గా అంటే ఆచరణాత్మకంగా మన సొల్యూషన్స్ కూడా ఇవ్వాలని నేను మనం చేస్తా ఉన్నాను. కన్ఫ్యూజ్ చేసే సొల్యూషన్ కాకుండా ఆచరణాత్మకంగా ఒక దీర్ఘకాలికంగా ఒక 4 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో మొత్తం సమస్యలని పరిష్కారం చేసే విధంగా ఒక ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. ఆ ప్రణాళిక వేసే దిశలో మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ప్రభుత్వాన్ని లొంగదీయాలి. ఉద్యమకారులు అనుకుంటే ఒక్కొక్క జిల్లాలో వేలాది మంది ఉన్నారు. తప్పకుండా వాళ్ళు ప్రభుత్వాలను దించగలుగుతారు. ప్రభుత్వాన్ని కూర్చోబెట్టగలిగేటువంటి శక్తి ఉద్యమకారులకు ఉన్నది. కాబట్టి ఇవాళ పాలకులకందరికీ ఈ అంశం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం అనుకున్నంత సింపుల్ కానిది. ఏ పార్టీ కూడా రేపు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సైలెంట్గా ఉండి మనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. లేని పక్షంలో అందరికీ కూడా ఒక ఉరిబండగా మారుతుంది. ఇది ఒక ఉరికొయ్యగా మారే అవకాశం ఉంది. ఇదే కాదు, రాబోయే ఎన్నికలు సామాజిక న్యాయం కూడా మరొక అంశం తప్పకుండా కాంబినేట్ చేస్తుంది. ఈ 2 అంశాలు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒక సవాలుగా మిగులుతాయి. ఈ సవాళ్లను ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ప్రభుత్వాన్ని ఏలుకుంటారనే కూడా విషయాన్ని మనం చెప్పాలి. కాబట్టి ఒక ప్రజాస్వామ్య విధంగా ఒక క్రమశిక్షణతోటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఈ ఉద్యమకారుల యొక్క సమస్యను ప్రభుత్వం ముందు తీసుకుపోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర అదేవిధంగా శంకర్రావు గారు వారు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా పనిచేసినారు. ఇవాళ కీలకంగా వారు కూడా ఒక పార్టీలో పనిచేస్తున్నారు. కాబట్టి కోదండరామ్ సార్ను ప్రభావితం చేసి ఆయన తప్పకుండా సీరియస్ అంటే మనకు చూస్తేనే కోదండరామ్ సార్ యాక్టివ్గా లేడని అనుకుంటాం, కానీ ఆయన మనసులో మనందరి యొక్క ఆశయాలు మనకు ఉన్నటువంటి బాధలు ఆయన మనసులో కూడా ఉన్నాయి. దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఎవరికైనా లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి ఆయనతో మనం పని చేయించుకోవాలని మనందరం కూడా విభేదాలు లేకుండా ఇలా గ్రూపులు కాకుండా వ్యక్తిగత ఏదో ప్రొజెక్షన్స్ కాకుండా దీన్ని ఒక మంచి లీడర్షిప్ తోటి ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో నేను మన ప్రభుత్వానికి కూడా మీ అంశాలన్నింటినీ కూడా తప్పకుండా వారికి వివరిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రప్రదంగా నేను ఖమ్మంకు బాధ్యత తీసుకున్నాక మీ అందరికీ కలవడానికి శంకర్రావు గారు అదే రాజేందర్ గారు మిగిలిన సురేష్ లాంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానించి మీ అందరితో మాట్లాడడానికి మిమ్మల్ని కలవడానికి మరొకసారి ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినా కానీ ఇలా మీ అందరిని కలవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మో పోరు నడిపిన పోరు గడ్డయమ్మ మాయమ్మ తెలంగాణ తొలి అమర వీరుడు దొడ్డి కొమరయ్యను గన్నట్టి విప్లవ స్ఫూర్తి పౌరుడాయన నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మో పోరు నడిపిన పోరు గడ్డయమ్మ నన్ను కన్న నా వీర తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను కన్న నా వీర తెలంగాణ ఓయమ్మో పోరు నడిపిన పోరు తెలంగాణ మాయమ్మ ఇసునూరు గుండాల గుండెలో తడ పుట్టించిన వీర మాతర సాగలి ఎల్లమ్మ
గడ్డయమ్మో మాయమ్మ. గుర్తించడానికి సరైన పద్ధతులు నిర్ణయించాలని, ఉద్యమకారులు కూడా ఆగం కాకుండా తనకు ప్రతి ఒక ఉద్యమకారుడు కూడా ఉద్యమకారుల లిస్టులు తయారు చేసుకోవాలని, అదేవిధంగా ఇలా కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారుల పోరాటంలో చనిపోయిన అమరవీరులను స్పెషల్గా ఫస్ట్ గుర్తించాలి, ఒక అంశం. రెండో అంశము, రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా జైలు జీవితాలు గడిపిన వాళ్ళని కూడా మనం రెండో అంశంగా పరిగణించాలి. మూడో అంశంలో ఎఫ్ఐఆర్, బాండోవర్. ఈ బాండోవర్ ఎఫ్ఐఆర్లు ఒకేసారి ఎఫ్ఐఆర్ కావడం కాదు, నిరంతర ప్రక్రియలో అతని ఉద్యమంలో ఉండి ఉండాలి. ఎఫ్ఐఆర్తో పాటు బాండోవర్ ఉండి ఉండాలి. మూడో అంశం, ఏదైతే ఉద్యమకారులు ఉన్నటువంటి జేఏసీలు పనిచేసినాయో 2007, 2006 జేఏసీలు 2009 ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో, గద్దరన్న ఆధ్వర్యంలో పోరాటం జరిగింది. అప్పుడు ఏ పార్టీ లేదు. తర్వాత ఉన్న జేఏసీలు ఏర్పాటు చేసిన తర్వాత 2011లో ఉద్యమ పార్టీలు కాదు, పార్టీల ఆధ్వర్యంలో అయినోడు కానోడు అందరూ తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి మనం చిన్న చూపు చూపడం కాదు. ఉద్యమంలో నిరంతరము అతని కేసులు ఉండకపోవచ్చు, ఉద్యోగస్తుల కేసులు ఉండేవి, నిర్మాణం చేసిన వాళ్ళకు కూడా కేసులు ఉండేవి. కానీ పోలీసు రికార్డులలో మాత్రం వారికి ఖచ్చితంగా నిఘా వర్గాలు వీళ్ళు దేశద్రోహులను లేకుంటే పార్టీలతోటి నక్సలైట్ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని కేసులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. వారందరినీ కూడా ఈ యొక్క కేసులు ఏదైతే ఉద్యమకారుల అంశంలో ప్రగతిశీల భావాల సంబంధాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఉద్యమం కోసం ఉద్యమించినటువంటి నాయకులకు చాలా మంది కూడా ఇది పీపుల్స్ వార్స్ తోటి అనుబంధంగా ఉన్న సంఘం కాబట్టి వీళ్ళ దగ్గర దొరికిన కేసులు కూడా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు వారిని కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలి అనేది ఆకాంక్షల మీద డిమాండ్. నిరంతర ప్రక్రియలో కేసులు ఉండవు. 2006 నుండి 2010 నుండి 2011 నుండి నిరంతరం పనిచేస్తారు. మీరు పనిచేసినా కూడా అక్కడ కేసులు ఉన్నాయి. మరి అతను ఉద్యమకారుడే కదా, ఉద్యమకారుడు కాదని మనం అనగలమా? అతను నాతోటి తిరిగాడు, అతను కేసు లేదు. అవి కూడా ఉన్నటువంటి జేఏసీ కన్వీనర్లకు కూడా భాగస్వామ్యం కల్పించాలి, అవకాశం కల్పించాలి. 2 సంతకాల 3 సంతకాల సంఘాలతో అనేది మనం ఆకాంక్షల మీదుగా డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్కి మీరు అందరూ కూడా ఆమోదం తెలపాలి. ఎక్కడో మీటింగ్ పెడితే మీరు వచ్చి చెప్పడము లేదు అంటే హైదరాబాద్లో పోదాం మీటింగ్ అని చెప్తే అలా ఎవరో ఒకరి కోసం కుమారస్వామి జిందాబాద్ అనుడు కాదు, రామ్మూర్తన జిందాబాద్ అనుడు కావాలి. ఆకాంక్షల మీదుగా జిందాబాద్ అనాలి. వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత ప్రలోభాలకు ఎవరు కూడా జిందాబాద్ అనడంలో మేమైతే వ్యతిరేకం. దానికి అందరి ఆమోదంతో తెలంగాణ తెచ్చుకున్నాం, అందరి ఆమోదంతో గుర్తించుకోవాలి మనందరం. అందుకని మీరు అందరూ కూడా చేయి కలిపి రానున్న రోజుల్లో ఇవాళ అయిపోవాలి. మీకు మీటింగ్ వచ్చింది, మీటింగ్ కాదు, మనం 25 తారీఖు ఉద్యమ సంఘాల మీటింగ్ ఉన్నది. ఆడికి అందరం పోవాలి. అక్కడికి పోయేసి ఉద్యమకారులను నిజాయితీగా గుర్తించాలి. ఈ కేకే అనే వ్యక్తి టీఆర్ఎస్లో ఉన్నా, టీడీపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఆ విధంగా ఉంటున్నారు. కొడుకు పదవి కావాలి, బిడ్డకు పదవి కావాలి, ఆయనకు పదవి కావాలి. కానీ మిగతాలకు మాత్రం న్యాయం జరుగుతుంది. అందులో భాగంగా కేకే గారు కూడా తన పద్ధతి మార్చుకోవాలి. ఆ కేకేను సస్పెండ్ చేసి వేరే అతనికి ఇది ఉద్యమకారుల చైర్మన్కి ఇస్తే బాగుంటుందని ఆకాంక్షల మీదుగా డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వానికి. కేకే గురించి మేము ఈ మధ్య కాలంలో మన కమిటీ దగ్గరికి పోయినప్పుడు మేము నలుగురు కలిసి, ఒకటి రాముల్ నాయక్ గారికి, అదేవిధంగా శోభారెడ్డి గారికి, మన కోదండరాం సార్ను కలిసి మాట్లాడిన తర్వాత అందరూ కరెక్ట్గా మాట్లాడారు. తర్వాత ఏమన్నామంటే కేకే దగ్గర కూడా పోయి మా యొక్క విన్నపం ఇస్తామని అంటే కోదండరాం సార్ ఏమన్నా ఇక ఆడికి పోవడం వేస్ట్, ఎందుకు అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం కుమార్, వద్దు ఇక్కడే ఉండండి, ఆయన దగ్గర పోయినా కూడా మనకు ప్రయోజనం ఉండదు, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పడం మేము ఉన్నాం. అంతకుముందు కూడా మా ఆలోచన విధానం కూడా కేకే అనే అతను ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విమర్శించడం లేదు, కేకేని మాత్రం విమర్శిస్తున్నాము. రేపు ఇంకో పార్టీ వచ్చినా కూడా కేకేనే ఉంటాడు, అలా వాళ్ళ వారసత్వమే ఉంటుంది.
అట్లాంటి నాయకులను మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. మనకు న్యాయం జరగాలంటే కేకే కమిటీని రద్దు చేసి కేకే కమిటీ ప్లేసులో వెంకటనారాయణ సరస్వతి అనుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు వెంకటనారాయణ సార్ అని అంటే గద్దారన్నతోటి మాతోటి భుజం తట్టి నడిపించినటువంటి వ్యక్తి కాబట్టి మేము ఒక ప్రేమాంతరాగాలు ఉన్నాయి ఉద్యమకారుల మీద. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు కొన్ని కాగితాలు వస్తాయి మీకు, మీరు ఇక్కడ వరకే ఆగిపోకుండా ఒకటి ఎగరాలి జంజామారుత జననినాదమై జే గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మనమై కష్టాలెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జనల జడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల మీనా దేశముకుల నూతన భూస్వాముల గడీల నుండి ఉరికించాం రజాకారులకు గోరి కట్టి నైజాముకి గోరి కట్టేశాం రోషం గుండెల రోకలి మండల రోషం గుండెల రోకలి మండల తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జనల జడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా అని నిలువెల్ల గాయాల వీణ కోసం తెలంగాణ ఉద్యమకాలను ఆహ్వానించే లేదు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం దగ్గర మంచి గుర్తింపు ఉన్నది. నేను వచ్చినప్పుడు గౌరవ కుమార్ చెప్పిన మీరు పడ్డ శ్రమం 2 సంవత్సరాల మీరు పడ్డ శ్రమము వివిధ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలకు పరిపాలనలకు అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరికి వారి నివాసాలకు సంబంధించిన మాతో చేరింది. తద్వారా ఈ గవర్నమెంట్ కూడా ఎన్ఫైర్ అయింది. ఏమో 2.5 సంవత్సరాల ఉద్యమం తర్వాత కమిటీ మాత్రం ఒక ఉద్యమకారుల కమిటీ అని ఒకసారికి ముందుకొచ్చింది. మనం ఉద్యమ సమావేశాలు ఏం డిమాండ్ చేసినామంటే ఇది 2 సార్లు ఇక్కడ రావడం అర్థంలో చెప్పిన ఒక రాజ్యాంగబద్ధమైన కమిటీ అని చెప్పినాము. అది కాకుండా ఒక ఉత్తమ కమిటీ చేసినాము. ఆ కమిటీలో మనము ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉద్యమకారులకు సంబంధించిన మేధావులతో కూడినటువంటి నాన్ పొలిటికల్ క్యాడర్ను పెరగలుగుతున్నారు. కానీ వాళ్ళు పార్టీ వ్యక్తులను నియమించారు. మనం అనుకున్న 2 విషయాలు కాకుండా ఒక విషయంగా వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని కూడా సరే మనం ఆమోదించాం. ఆ విషయం తర్వాత మాట్లాడుతున్నాం. ఇది మనం 2 ఆలోచనలు భిన్నంగా జరుగుతున్న విషయం. ఇప్పుడు ఈ కమిటీ ఏం చేస్తూ ఉంటుంది వాస్తవంగా ఏం చేయాల్సి ఉండే ఈ కమిటీ మొదటగా దాన్ని చైర్మన్ చేసిన మొదటి తప్పు ఏంటంటే ఈ తెలంగాణలో 3,50,00,000 మంది పాల్గొన్నారు. అందరూ ఉద్యమకారులు ప్రకటించింది. ఇది ఉద్యమంగా ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే ఇంకా కంపెనీ అందరి ఆధార్ కార్డు లాగా ఉద్యోగాలను ఉద్యోగాలు ఇచ్చేది అయిపోతుంది కదా. గుర్తింపు అంటేనే అంతమందిలో కొంతమంది గుర్తించడం, అంతమందిలో కొంతమంది గుర్తించడం. దొంగలు పట్టుకోవాలంటే ఊరు అవసరం రాగా ఊళ్ళు దొంగలు పట్టుకుంటారు. కానీ ఊళ్ళో దొంగతనం ఏంటంటే ఊరందరూ పట్టుకుంటారా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా మాట్లాడుకోవడం అనేది సభ్య విషయం కాదండి. దీని ఉద్యమకారులు అందరూ మనం ఖండించాల్సింది. చాలా మంది మిత్రులు, పత్రికా మిత్రులు దయచేసి మీ అందరికీ మనవి చేసిందంటే అది కేకే కమిటీ కాదు, అది ఉద్యమకారుల గుర్తింపు కమిటీ మాత్రమే. కేకే అనే వ్యక్తి దాన్ని చైర్మన్. మీరు అలా ఉద్యమకారుల కమిటీనే రాయాలని మీ అందరినీ బదులాన్ని మరీ కోరుతున్నాను. ఇందులో మీ మాత్రం కూడా మీ కూడా చూడండి మాట్లాడినాను.
ఎందుకు వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వానికి వచ్చింది అంటే, ప్రభుత్వమే ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు నాయకులను ప్రకటించింది వాళ్ళు ఉద్యమకారులు అని. మరి దానికి ఏ నియమాలను ఏం కదా మనం అందరికి తెలియదు, మన ప్రశ్నలు కూడా లేదు. ఆ తర్వాత వచ్చిన ఇంకో ప్రభుత్వం 8 మంది నవరత్నాలను ఉద్యమకారులను ప్రకటించింది. వాళ్ళందరికీ ఏ కొలమానం ప్రకారంగా ప్రకటించారో మనకు తెలియదు. ఇలా ప్రభుత్వాలు ఇష్టారీతిగా మాట్లాడుకుంటూ పోతా అంటే ఉద్యోగంగా మాట్లాడుతుందంటే, భూమి మీద ఉండి కొట్లాడినటువంటి, త్యాగాలు చేసినటువంటి, జీవితకాలాన్ని వెచ్చించినటువంటి ఉద్యోగ స్వరూపానికి దాగులని వ్యక్తులను విస్మరించడం అనేది ప్రజాస్వామిక ద్రోహం, ప్రజాస్వామిక పాలన కాదు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ రాజకీయ ఉద్యమాలలో పాల్గొన్నవాడు ఆ రాజకీయ లక్ష్యం నెరవేరిందంటే ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు గుర్తింపునిచ్చి గౌరవించడం అనేది రాజకీయ సంస్కారం. ఈ తెలంగాణలో ఈ ప్రభుత్వాలు దాన్ని విస్మరించి తమ ఆత్మ గౌరవం కోసానికి ఈ పోరాటం చేయాల్సింది. అంతేగాని ఈ లాభాపేక్ష కోసానికి, ఇళ్ళదాల కోసానికి, పింఛన్ కోసానికి ఇంతనే కాదు. ఎంతో మందిని ఎన్నో అవసరాల కోసం గుర్తిస్తున్న ఈ రాజకీయ పాలనలో ఈ పరిపాలనకు ఏదైనా పోరాటం చేసినట్టు ప్రజలు ఎందుకు విస్మరిస్తున్నారు? ఎందుకు మాకు ఈ అవమానము? తెలంగాణ జరుగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో జరిగినటువంటి అవమానాన్ని వ్యతిరేకించి ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజలకు మళ్ళీ ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవమానపడాల్సిన పరిస్థితి వస్తుంది మాకు అనే ప్రశ్న నుంచి వచ్చిందే ఉద్యమకారుల గుర్తింపు సమస్య. ఈ ప్రభుత్వానికి అర్థమైంది. కేకేకి అర్థం కాకపోతే నాకు సంబంధం ఉంది. నేను కేకే ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. కేకే ఉద్యమంలో పాల్గొన్నాడా? లేదు. ఇప్పుడు సీఎం ఉద్యమంలో పాల్గొన్నాడా? లేదు. మరి వాళ్ళందరూ ఇప్పుడు 3.5 కోట్ల ప్రజల మధ్య ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేనున్నా, నా భార్య ఉన్నది, నా పిల్లలు ఉన్నారు. నేను ఉద్యమంలో పాల్గొన్నా, కానీ నా భార్య చదువుకోలేదు కదా, నా పిల్లలు పాల్గొనలేదు కదా. 3.5 కోట్ల మా ఆపరేటర్ ఉన్నాడు, ఎందుకంటే సార్ గారు ఉన్నారు. ఆయన ఒక్కడే మా మీద కలిసి పనిచేసింది. వారి పిల్లలు రాలేదు, వారి భార్య గారు రాలేదు. మరి వాళ్ళు కూడా 3.5 కోట్ల ప్రజలు ఉన్నారు కదా. 3.5 కోట్ల ప్రజలు పాల్గొన్నారని మాట్లాడము నిజమైన ఉద్యమకారులను ద్రోహం విషయం కోసం చేసే గందరగోళపు సమస్య తప్ప అది వాస్తవమైనది కాదు. వాస్తవమైనది కాని విషయాన్ని, అవాస్తవమైన విషయాన్ని ప్రచారం చేయడం ఏంటిదంటే, ఈ ఎంపిక అనే దాన్ని చెయ్యడం చేత కానీ లక్షణం ఇది. చెయ్యడం చేత కాకపోతే బయటికి ఎందుకంటారు. కానీ చెయ్యవలసిన పనిని చేయకుండా ఉండడం ఒకసారి మాట్లాడడం అనేది దుర్మార్గమైన చర్య. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు పాల్గొనడానికి అది ప్రభుత్వాన్ని అవహేళన చేసినది. ఎందుకంటే ఒక గుర్తింపు చేయమని తన ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి విషయానికి నీకు గుర్తింపు చేస్తే ప్రభుత్వాన్ని అసలు ఇది ఎట్లా గుర్తించారా, అందరూ 350 లక్షల మంది పాల్గొన్నారని మాట్లాడడం ప్రభుత్వాన్ని హేళన చేసినాడు, ఆ పార్టీని హేళన చేసినాడు. కానీ ఆ పార్టీ ఎప్పుడు కూడా ఆయన మందలించిన దాఖలు లేదు. ఆ ప్రభుత్వం తీసుకుపోయి చెరువుడి దాఖలా కూడా లేదు. ఇలాంటి విచ్చలవిడి తరంలో వాస్తవంగా ఉద్యమకారులు నిలబెడతారనే విషయంలో నాకు చాలా చాలా సందేహాలు ఉన్నాయి. మీకు ఇంకా అందరూ తెలుస్తా, మీరు అందరూ మాట్లాడతారని చెప్తారు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కింది నాయకత్వం జరగకుండా కింద పాల్గొన్న కార్యకర్తలు ఉండొచ్చు, కానీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదు. మరి వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ఎడిపోయింది. 300 కోట్ల మంది ప్రజలు ఉన్నారా లేదా? తెలుగుదేశం పార్టీ నిర్మితంలో ఖండించింది, అది పాల్గొనలేదు. దాని యొక్క ప్రజలు ఉన్నారు, వాళ్ళు 3.5 కోట్ల ప్రజలు ఉన్నారా లేదా? 25 లక్షల మంది హైదరాబాద్ నగరంలో ఆంధ్రలో వలసకొచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లెక్కల ప్రకారంగా వాడు 300 కోట్ల ప్రజలు ఉన్నారు కదా. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కదా. తెలంగాణ
మొత్తం మీద 1200 నుంచి 2000 గుంటూరు పల్లెలు ఉన్నాయి. గుంటూరు పల్లెల్లో ఒక్క పల్లె కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ ప్రాంతంలో అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన సుధారులు కూడా వేల మంది ఉన్నారు ప్రతి జిల్లాకు. వాళ్ళు ఎవరు పాల్గొనలేదు కదా, వాళ్ళు కూడా 300 కోట్లలో ఉన్నారు కదా. సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చింది, పాల్గొనలే. సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చింది, పాల్గొనలే. ఎంఐ గ్రూపులు మద్దతు ఇచ్చినాయి, పాల్గొనలే. ఒకే ఒక పార్టీ గోవర్ధన్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు. కోదండరాం దగ్గర కనుక వాళ్ళు కలిసి పాల్గొన్నారు ప్రతి కార్యక్రమాలలో. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మేము అందులో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో గోపగాని శంకర్రావు గారు 2001లో మీరందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి అంటే ఆనాడు ఆయన పిలుపు మేరకు మీ అందరం టీఆర్ఎస్ పార్టీలో చేరి 2001 నుంచి 2014 వరకు పనిచేసి అనేక కేసుల్లో జైళ్ళలో పోయి దెబ్బతిని మరీ మా ఖమ్మం జిల్లాలో ఎంత ఘోరమైన అవమానం అంటే ఇక్కడ ఒక బలమైన సామాజిక వర్గం ఉంటుంది, అది తెలంగాణకు వ్యతిరేకమైన సామాజిక వర్గం. అదేవిధంగా ఇంకొకటి ఉంటుంది కానీ వాడు కూడా పనిచేయలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు లాస్ట్కి హిజ్రాలు కూడా 3-4 సార్లు ఇక్కడ ప్రోగ్రాంలో పాల్గొనలేదు. అయితే అందరి కోరిక మేరకు ఎవరో తెలంగాణ రాష్ట్రం ఇస్తే రాలేదు, ఎవరో ఒక్క ఆయన చేస్తే రాలేదు. సమస్త తెలంగాణ ప్రజలంతా పోరాడితే ఎంతోమంది త్యాగాలు చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. అయితే వచ్చిన రాష్ట్రంలో మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అయితే ఆయన మనకేదో ఇస్తాడనో చేస్తాడనే కాదు, కానీ రాష్ట్రం వస్తే మన హక్కులు మనకు వస్తాయి, మన నిధులు, మన ఉద్యోగాలు, మన నియామకాలు మనకు వస్తాయని ఆశతోటి పనిచేసాం. కానీ మాకేదో ఆయన కిరీటం పెడతాడో లేకపోతే ఏదో మొత్తాడు కడతాడో మనం అనుకోలేదు. అయితే వచ్చిన తెలంగాణ ఎన్నో అవమానాలకు గురై మళ్ళా ఆంధ్ర వాళ్ళకి పెత్తనం ఇచ్చి ఏనాడైతే ఈ ఖమ్మం జిల్లాలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని పిలుచుకొచ్చి మంత్రి పదవులిచ్చి ఆనాడు మమ్మల్ని తిట్టిన వాళ్ళని ఈ రోడ్ల మీద ఈ లంజా కొడకలకు పని పాట లేదు, వీళ్ళు తెలంగాణ తెస్తారట అని వన్నవాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి చేస్తే ఇక వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందులో జంప్ అయిపోయారు. మరి ఇప్పటికైనా ఆయన నోట్లో నుంచి, కేసీఆర్ గారి నోట్లో నుంచి ఇంకా తెలంగాణ ఉద్యమకారులు అనే పదవే రాలేదు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు పాపం ఆయన ఏమంటాడంటే ఇక అధికారం లేకపోయేటవరకే నేను ఇప్పటికి మిత్రుల టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. అయితే ఆయన అంటాడు మేము కార్యకర్తలకి ఉద్యమకారులకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఇప్పటికీ ఆయన కొద్దిగా పచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక 6వ దాంట్లో ఒకటి పెట్టారు, ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, ఇంకా పెన్షన్ ఇస్తాం, మన్నిస్తాం, మశానం ఇస్తాం అని చెప్పారు. ఇప్పటికీ ఆ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైంది. అయితే ముఖ్యంగా కోదండరాం సార్ గారు మాకు దగ్గర 80 నుంచి తెలుసు. మేము కోదండరాం సార్ గారిని కూడా నమ్మినాం. ఇంకా చాలా మంది ఉద్యమకారులను ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవమానం చేస్తే కొద్ది మందిని తెలివిగా, ఇతను చాలా తెలివి కల్లోడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆయన కొంతమందికి మనవాళ్ళకి పిలిచి కొన్ని పదవులు ఇచ్చి స్వతంత్ర పెట్టిండు. అయితే ఒకటే, ఇప్పుడు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కాబట్టి 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈనాడు ఒక కేకే అనే కమిటీ వేసాడు. ఆ సార్ చెప్పిన దాంట్లో ఆ కేకే అనేవాడు పెద్ద అనకూడదు, కానీ నేను 3 సార్లు కలిసిన వాడి వయసులో నాకంటే ఒక 20 సంవత్సరాలు వాడు అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక 20 సంవత్సరాలు పెద్దోడు, నాకు 62 సంవత్సరాలు అయితే ఆయనకి సుమారు 80 ఉంటాడు. కానీ ముఖాల్లో మైండ్ ఉంటుంది ఆ కేకే అనేవాడికి. నిజంగా వాడు 4.5 కోట్ల మంది ప్రజలని అవమానం ఉద్యమంలో పాల్గొన్నారు. నీకు ఎవరికి ఇవ్వాలంటే అరే మురుకుడా, నువ్వు వాడికి దండం పెట్టి వీడికి దండం పెట్టి జనరల్ సెక్రటరీ పదవి ఉంటుంది ఇవ్వాల్సి, దాన్ని సెక్రటరీ జనరల్ ఇచ్చి నీకు ఒక రాజ్యసభ ఇచ్చిండు, నీ బిడ్డకు మేయర్ ఇచ్చిండు, నీ కొడుకు ఒకరిని చంపినోడికి ఒకరి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, నీ ఇంట్లో 4 పదవులు ఇచ్చింది. అయితే ఇవాళ ఒక విధంగా సార్ చెప్పింది నేను ఏకీపిస్తా, నువ్వు ఉద్యమకారులను అవమానం చేస్తున్నాడు కాబట్టి అతని తక్షణం తీసేయాలి. అతన్ని తక్షణం ఈ కమిటీని తీసేసి రేపు జరగబోయే సమావేశంలో 3 జిల్లాల నుంచి మనం పోతున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ తెలంగాణ రావడం కోసం మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించుకోవాలని చెప్పి ఒక ఆతృతతో ఎన్నో సమావేశాలు పెట్టి ప్రజల్ని, తెలంగాణ వాదుల్ని చైతన్యపరిచే కార్యక్రమం ఆ రోజు చేసిన వ్యక్తి ఈ రోజు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నా తెలంగాణ ఉద్యమకారులకి ఏ విధంగా ప్రయోజనం చేకూరాలి అనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన పెట్టుకున్నటువంటి మన కుమారస్వామి గారికి ఈ వేదిక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పాల్గొంటే లబ్ధి పొందింది అతి కొద్ది మంది. మరి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం 2000 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్పుడు లెక్కలు చూపించి కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూరేటట్టు చేశాయి ఈ అధికార పక్షాలు. మరి మిగతా చనిపోయిన వాళ్ళకి పరిస్థితి ఏంటి? నా తెలంగాణ వస్తే నా కుటుంబం బాగుపడుతుంది, నా అన్నలు బాగుపడతారు, నా చెల్లెలు బాగుపడతారు, నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ బాగుపడతారని చెప్పి ఒక లక్ష్యంతో ప్రాణార్పణ చేసుకున్న కుటుంబాలని గాలి వదిలేసిన ప్రభుత్వాల మనకు కావాల్సింది. మనం దీనికోసమైనా మనం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం తెగించి పోరాటం చేసిందని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉంది. మరి 2000 మంది పైబడి చనిపోతే అతి కొద్ది మందిని గుర్తించి ఎలా ప్రయోజనం చేకూర్చారయ్యా మహానుభావ. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా 6 గ్యారెంటీల్లో తెలంగాణ ఉద్యమకారులకి మేలు చేస్తామని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా వక్తలు చెప్పారు 250 గజాల స్థలాన్ని ఇవ్వాలి, అదే విధంగా ఆ స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలి, అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులకి ఒక గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మేనిఫెస్టోలో పెట్టారు. మరి మేనిఫెస్టోలో పెట్టి అమలవుతున్నాయి అంటే అదంతా దైవాధీనం. అయితే ఈ సందర్భంగా నాకు గుర్తొస్తుంది, శ్రీశ్రీ గారు అన్నారు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నర జాతి చరిత్ర సమర్థం. అంటే ఎవరు చూసినా వాళ్ళు అందరం ఎక్కుతూ మనని పరిపాలించే ప్రయత్నం జరుగుతుంది. మరి ఈ సమావేశం మన కుమారస్వామి గారు ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరటం కోసం నేను 4 ముక్కలు చెప్దాం అనుకుంటున్నాను. నేను మామూలుగా తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, దాంట్లో ఎవరు పాల్గొన్నారు, ఎలా ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించి జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు సమావేశం 17వ తారీఖు నిర్ణయించడం జరిగింది. ఆ సమావేశంలో మన కుమారస్వామి గారు మన అందరి తరఫున ఏ నివేదిక ఉపయోగిస్తారు దాంట్లో ఉపయోగపడే 4 మాటలు ఎవరు పాల్గొన్నారు, ఎవరు పాల్గొంటే ఏంటయ్యా బాబు, ఉద్యమం చేసి అమరులైన వాళ్ళు మొదటి తరం. అంటే తెలంగాణ రాకపోతే నాకు భవిష్యత్తు లేదని చెప్పి ప్రాణత్యాగం చేసే వాళ్ళు మొదటి తరం. ఆ తెలంగాణ కోసం నేను జైలుకైనా వెళ్తానని చెప్పి జైలులో వెళ్ళి శిక్షలు అనిపించిన వాళ్ళు 2వ తరం. నా అన్నలు చనిపోయారు, నా కోసం ఉద్యమాలు చేస్తూ జైలుకి వెళ్ళారు, వారి అడుగుజాలలో వచ్చి గౌరవంగా ఇవ్వాలని చెప్పి ఈ వేదిక సందర్భంగా కుమారస్వామి గారికి నేను ఒక డిమాండ్ గా చెప్తున్నాను. అదే విధంగా ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వారిని గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదే విధంగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంటే వారిని గౌరవ అతిథిగా పిలిచి సన్మానించాలి. 50 గజాల ఇంటి స్థలం కేటాయించి ప్రభుత్వం ఖర్చులతో ఇల్లు నిర్మాణం చేపట్టి వారిని సాధారణంగా గృహప్రవేశం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కుమారస్వామి గారి ద్వారా కేశవరావు గారి కమిటీకి నేను ఈ రోజు గుర్తు చేస్తున్నాను. అదే విధంగా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి, ఉచితంగా ప్రయాణానికి అవకాశం కలిగాలి, నెలకి 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి, ఇంటి స్థలం ఇవ్వాలి, ఆ ఇంట్లో నిర్మాణానికి కూడా ప్రభుత్వమే అన్ని అండదండలు అందించి వారికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేశవరావు గారి కమిటీకి గారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాకు అరుణోదయ నాగన్న మీటింగ్ జరిగిన రోజు అన్న మనం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మీటింగ్ పెడతాము, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి మిత్రుడు రాజేందర్ తప్పకుండా వస్తా అన్న అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ నేను ఒక 20-22 ఏళ్ళుగా చూస్తాను, 2004-2005 తెలంగాణ ఐక్యరాజ్య కమిటీలో నేను కూడా విద్యార్థి సంఘం నుంచి రాష్ట్రంలో ఉన్నాడు కనుక సార్ కూడా చాలా సీరియస్గా ఉండేవాడు. నేను ఉపన్యాసం చెప్పడం కోసం రాలేదు, గంటల తరబడి మాట్లాడడం కోసం రాలేదు. ఏ తెలంగాణ కోసం అయితే మనం కొట్లాడినామో
తెలంగాణ రాష్ట్రం వస్తే మిత్రుడు చాలా విషయాలు చెప్పిండు. ముఖ్యంగా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినటువంటి ఒక మహత్తర పోరాటం తెలంగాణ లాంటి పోరాటం ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో జరగలేదు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక సముచిత స్థానము ఉన్నదన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అట్లా 69 నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమం 2014 దాకా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో పోలీసు తూటాలకు పడినటువంటి ఉద్యమకారులు ఉన్నారు, ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఉద్యమకారులు ఉన్నారు, ఆత్మహత్య చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ పదమెత్తితేనే, తెలంగాణ మాట మాట్లాడితే, పాట మాట్లాడితే అరెస్ట్ చేసి తీసుకుపోయి జైలులో పెట్టినటువంటి అనేక మందికి, నాకు తెలిసి ఇక్కడ ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎక్కడైతే తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేస్తారో అక్కడనే తెలంగాణ ఉద్యమం ఎక్కువ నడిచింది. నిజంగా 9 జిల్లాల కంటే భిన్నంగా ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇది ఎవరు అంగీకరించకపోయినా ఇది నిజం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాం. 69 ఉద్యమంలో నేను ఉండలేదు. మలుగజ తెలంగాణ ఉద్యమం 96లో ప్రారంభమైన ఉద్యమంలో మారోజు వీరన్న లాంటి గద్దరన్న పైన 97లో కాల్పు జరిగినప్పుడు తెలంగాణ కోసమే కదా, భువనగిరి సమర్థించే కదా గద్దరన్న పైన కాల్పు జరిగింది. తెలంగాణ కోసం పాట బాధ్యతమే కదా పెళ్ళందరూ 18 జరిగింది. తొమ్మిది నెలలు చంపారు. ఇవాళ అట్లా బిఆర్ జనార్దన్ రావు సార్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో వేలాది మంది తెలంగాణ కోసం జీవితం అంతా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ విషయాల్లో కూడా నేను పోదలుచుకోలేదు. మొన్న 6వ తారీఖు రోజున మొట్టమొదటిసారిగా కేకే కమిటీ, ప్రభుత్వం నిర్వహించినటువంటి కేకే కమిటీ ఏదైతున్నదో ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీని ఆహ్వానించడం జరిగింది. దానికి నేను కూడా వెళ్ళిన. ప్రారంభం కాగానే ఒక మిత్రుడు చేసి ఇంతకుముందు అన్నవారు చెప్పినట్టుగా కేకే మీరు అసమర్థులు, మీరు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయలేరు, ఫస్ట్ మీరు రాజీనామా చేయని చెప్పేసి ఒక డిమాండ్ చేయడం జరిగింది. ఆయన వెంటనే నేను పనిచేయలేను, నేను రాజీనామా చేస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి సాయంత్రం 5:30 6 గంటలకు ప్రెస్ మీట్ జరిగే నాటికి లేదు, మీరు తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులకు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసినటువంటి విద్యార్థి ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం జరిగేటువంటి ఒక ప్రయత్నం చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ రాకపోతే ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మనమందరం ఉద్యమం చేయకపోతే ఇవాళ ఇక్కడ నుంచి 3 మంత్రులు అయ్యే వాళ్ళ చెప్పండి మీరు ఒక్కసారి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యారా? ఇవాళ రేవంత్ రెడ్డి కాళ్ళ పైకి తలకాయ కిందికి వేసి కాళ్ళ పైకి చేసిన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. అంటే ఇవాళ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే, ఎందరో మంది విద్యార్థి అమరవీరుల పోరాట ఫలితంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కొంతమంది, ఒక పిడికల మంది ఇవాళ రాజకీయ నిరుద్యోగులు పదవులు పొందుతా ఉన్నారు. కానీ నిజాయితీగా, నిస్వార్థంగా తెలంగాణ కోసం పోరాటం చేసి జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఇవాళ మీరు ముఖాలు చూస్తుంటే వాళ్ళు ఏం సంపాదించుకోలేదు, ఏం సంపాదించుకున్నారు, ఏం సంపాదించుకోలేదు. తెలంగాణ వస్తే మా బిడ్డలకు, మాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. తెలంగాణ వస్తే 1 ఎకరం భూమి తెలిస్తే పంట పెడతాను అనుకున్నారు. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండేవనుకున్నారు. తెలంగాణ వస్తే ఇవాళ ఆడపిల్లల పైన అత్యాచారం జరగనుకున్నారు. తెలంగాణ వస్తే మాట్లాడే స్వేచ్ఛ వస్తుంది అనుకున్నారు. వీటి కోసమే కదా జీవితాంతం తెలంగాణ కోసం కొట్లాడింది. కనుక మిత్రులారా, చాలా స్పష్టంగా కేకే కమిటీ ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాం. దయచేసి ఎవరు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు పెద్దగా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా నిక్కచ్చిగా, సూటిగా కేకే కమిటీ ముందు మనం పెట్టేటువంటి ప్రతిపాదనలు వాళ్ళు అంగీకరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మిత్రులు మాట్లాడింది, వాళ్ళు 1 2 3 4 5 6 అని చెప్పేసి ఒక 10 కేటగిరీ వాళ్ళు విభజించిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ముందుగా మన మిత్రులు చెప్పినట్టుగా అమరయ్య కుటుంబాన్ని గుర్తించాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. సంతోషం, ఎందుకంటే మనం బతుకున్నాం, కానీ మన కళ్ళ ముందు అనేక మంది అమరులయ్యారు.
కనుక అమరవీరులని ఖచ్చితంగా 100% గుర్తించాల్సింది. గత ప్రభుత్వం గుర్తించి మిగిలినటువంటి అమరవీరుల కుటుంబాలని గుర్తించే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ పేర్లే కూడా మనం అక్కడికి కమిటీకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే రెండవది, తెలంగాణ ఉద్యమం కోసం గాయాల పాలై సగం అంటే అవయవాలు కోల్పోయి సగం కాలిపోయి కాలొక్కడి పోయి కన్నొక్కడి పోయి గాయపడినటువంటి వాళ్ళని తప్పకుండా రెండవ కేటగిరీగా గుర్తించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం కమిటీకి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే మూడవది, తెలంగాణ ఉద్యమంలో కేసులైన వాళ్ళు, జైలు అయిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు ఇవాళ చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఎఫ్ఐఆర్ అయినటువంటి ప్రతి జిల్లా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది. మనం ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వం ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతమంది ఉద్యమకారులు కేసుల పాలై జైలు బయలు స్పష్టమైనటువంటి రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి కేకే కమిటీకి ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక మాట చెప్పదలుచుకున్నది, చాలా మంది ఇద్దరు మాట్లాడతారు ఈ మాట. తెలంగాణ ఉద్యమంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. మీరు 4వ కేటగిరీలో, ఎందుకంటే భర్తల్ని కుటుంబాల్ని వాళ్ళు ఏమంటారో అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే ఒక ఇబ్బందికరమైన సందర్భంలో మేము తెలంగాణ కోసం కొట్లాడతాము, మా బిడ్డలు ఉస్మానియా కాకతీయ లేకపోతే ఇంకా అన్ని చోట్ల పిల్లలు దెబ్బతింటా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆ బిడ్డలకి మీ తల్లిగా లేకపోతే అక్కడగా అమ్మగా మేము అండగా ఉంటామని చెప్పేసి ఇక్కడ ఇట్లాంటి మహిళలు తెలంగాణ కోసం కొట్లాడారు. 4వ కేటగిరీలో, ఎందుకంటే వాళ్ళ పురుషులతో సమానం కాదు, ఎక్కడ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేవు, ఎక్కడ వాళ్ళు జైలు పోయే సందర్భాలు లేవు. ఎందుకంటే కేసులు అయితే జైలు పోతే ఎక్కడ మమ్మల్ని మా భర్తలు లేకపోతే మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలన్నటువంటి భయంతో వాళ్ళు ఎక్కడ కూడా పోలేదు. కనుక 4వ కేటగిరీలో మహిళలు కూడా గుర్తించాలన్న విషయాన్ని ఇకపోతే 5వది, చాలా మంది ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది ఎంఆర్ఓ ముందు బయలుదేరిన వాళ్ళు ఉన్నారు, స్టేషన్ బయలుదేరిన వాళ్ళు ఉన్నారు, కోర్టుకు వాళ్ళని వాళ్ళ పేరు పంపించిన వాళ్ళు చాలా మంది, కొన్ని సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళు సొంత పేరు చెప్పలేక ఏదో ఒక పేరు వెళ్ళేనో మళ్ళేనో పుల్లేనో ఏదో ఒక పేరు చెప్పి రాయించుకొని బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించి ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు. మనం అక్కడ ఉన్నటువంటి నిజాయితీగా నిస్వార్థంగా తెలంగాణ ప్రజలంటే నిజాయితీకి మార్పులని నేను భావిస్తా ఉన్నాను. అట్లా ఎలాంటి లాబింగ్ లేకుండా, రాజకీయ పార్టీల లాబింగ్ లేకుండా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళని గుర్తించేటువంటి ప్రక్రియలో మనం జిల్లా వాసులుగా మనతో పాటు పనిచేసేటువంటి ఉద్యమకాన్ని మనమే గుర్తించి ఒక లిస్టు తయారు చేసి ఈ లిస్టును కూడా ప్రభుత్వానికి కేకే కమిటీకి నివేదించాల్సిన అవసరం మీ అందరి పేరు లేదు. హైదరాబాద్ వేయడం, మేము టీవీలో పేపర్లో అవగట్టం, మా పేపర్లో వచ్చిన కాదు. ఇది కాదు, మొదటి వారికి నీరు ఇవ్వడం సహజమే, కానీ చివరి వారికి నీరు ఇచ్చినప్పుడే తెలంగాణ ఉద్యమాలకు నిజంగా న్యాయ జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మేము ఇక్కడ ఇచ్చినటువంటి ఒక నివేదిక ద్వారా మేము ఇచ్చినటువంటి నివేదికలు కూడా చాలా విషయాలు పేర్కొనడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనారోగ్యాల పాలై చాలా మంది ఉద్యమకారులు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాల వల్ల రోడ్ల మీదకి వచ్చి బోర్న వేస్తా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఆదుకునేటువంటి ప్రయత్నంలో మనవంతు భాగస్వామి ఉండాలి. కానీ నాకు బాధ వచ్చింది, నాకు హక్కులు వచ్చినాయి, నాకు సాధనటువంటి మన అక్కడితో ఆగిపోతే మనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పేరు పేరున మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాడు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. త్యాగాల సారథి వీరుల సన్నిధి సురుల కన్నిధి మాసిపోని ఆదిల స్మృతుల కన్నది కాలగతుల కన్నది స్మృతుల కన్నది కాలగతుల కన్నది వీరుల సన్నిధి నేల సురుల కన్నిది మాసిపోని
శృతుల కన్నది కాలగతుల కన్నది. ఆడుదాం డప్పుల్ల తరువేరా పల్లె తెలంగాణ పాట సపట్లను కొట్టి ఆడుదాం డప్పుల్ల తరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం డప్పుల్ల తరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. పోరాట పూజల కప్పైరా పూలతోల్వాపై దులుకాడరా. ఆడుదాం ఆడుదాం డప్పుల్ల తరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఎటు చూసిన టీవీలో లల్లే కదరా మీ పడే కదరా. పరిపాటాలన్నిటి పై దాడే కదరా నీ పరిపాటాలన్నిటి పై దాడే కదరా. ఆడిన చిందల ఆటల కోసం పాడిన పద్యాల జాడల కోసం పాడిన పద్యాల జాడల కోసం పాడిన పద్యాల జాడల కోసం. అల్లే పాతరేకు ప్లాస్టిక్ తగలేయరా తోలు వాయిద్యం మోగించరా. ఆడుదాం చల్ 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 ఆడుదాం కర్రర్రే ఆడుదాం డప్పుల్ల తరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. అరే ఆడుదాం డప్పుల్ల తరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. అరే పల్లె తెలంగాణ పాట పాడరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఎవరైతే నిఖార్స్గా ఉద్యమం చేశారో వాళ్ళ జీవితాలని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టారో అటువంటి వాళ్లకు సరి అయిన న్యాయం జరగాలి. ఇది మన మొట్టమొదటి డిమాండ్. ఇంకొకటి రెండో డిమాండ్ ఏంటంటే ఇక్కడ మేము 2003 2004 నుంచి తెలంగాణ విద్యావంతుల వేదిక ఫౌండర్ గా నేను ఉన్నా. ఇక్కడ ఉద్యమం అంటే మయూరి సెంటర్ లో మేము పట్టుమని 10 మంది కూడా లేవు ఇప్పుడు ఈ ఖమ్మం సెంటర్ నుంచి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మధ్య కొందరు ఫోటోలు చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. వీళ్ళ ఉద్యమంలో లేనే లేదు, వాళ్ళు ఉద్యమ క్రమంలో ఏనాడు కనపడలేదు. ఇప్పుడు మాత్రం ఫోటోల మీద ఫోటోలు చూస్తూ ఉన్నారు. ఈ రకంగా ఉంటే ఖచ్చితమైన వాళ్ళు బయటికి రావాలంటే ఫిల్టర్ జరగాలి. అసలైనటువంటి వాళ్ళు ఎవరు అన్నది బయటికి రావాలి. ఇది జరగాలంటే ఖచ్చితంగా అసలైన ఉద్యమకారులందరూ ఐక్యంగా ఉండాలి. ముందు వాళ్ళు గవర్నమెంట్ ముఖ్యంగా మన ప్రొఫెసర్ గురపాటి వెంకటనారాయణ గారు వచ్చారు. సారు స్వతహాగా ఉద్యమకారుడు. మొత్తం తెలంగాణ 10 జిల్లాలని పరిశీలించినటువంటి వ్యక్తి, ఒక రాజకీయ సమాలోచన కలిగినటువంటి వ్యక్తి, ఈ సమాజానికి ఒక దిక్సూచిలాగా నిలిచినటువంటి తెలంగాణ ఉద్యమ క్రమంలో దిక్సూచిలాగా నిలిచినటువంటి వెంకటనారాయణ సార్ మా ముందున్నారు. ఇలాంటి క్రమంలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించడానికి ఒక కమిటీ. ఈ కమిటీకి సంబంధించినటువంటి 4 స్టెప్స్ ముందు. మొట్టమొదట అమరవీరులకు ఖచ్చితంగా ఉద్యమానికి సంబంధించినటువంటి ఫలితాలు దక్కాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రాణత్యాగం మించింది ఏదీ లేదు. ప్రాణత్యాగం చేయడం కంటే మించింది ఏదైనా ఉందా? ఏది లేదు. కాబట్టి ప్రాణత్యాగం చేసినటువంటి అమరులకు ఖచ్చితంగా ఫలితాలు దక్కాలి. ఇది మొట్టమొదటి ఖచ్చితంగా వాళ్ళకు దక్కాల్సిందే. నెంబర్ 2, వాళ్ళ జీవితంలో చాలా సార్లు పోలీస్ స్టేషన్లకు పోయి దెబ్బలు తిని రైల్వే పోలీసులతోటి కేసులు పడి ఆ కేసులతోటి 10-15 సంవత్సరాలు నిరంతరంగా కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి ఇక 3వ దశ వరకల్లా ఉద్యమకారుల గుర్తింపు అనేటటువంటిది ఎవరైతే నిఖార్స్గా ఉద్యమం చేసిండ్రో, ఎవరైతే నిబద్ధతగా ఉద్యమం చేసిండ్రో, చాలా మంది ఉద్యమాలు చేసిండ్రు. ఎవడు ఒక్కనాడు కూడా ఉపవాసం ఉన్ననోడు, ఒక్కనాడు ఉపవాసం తెలుసు కదా, తిండి లేకుండా నిరాహార దీక్షలో కూడా పాల్గొనలేడు. ఒక్కనాడు కూడా రోడ్డు మీద కూర్చోనోడు, ఒక్కనాడు కూడా టెంట్ కింద కూర్చోనోడు, ఒక్కనాడు కూడా ఏది బయట వంట వరకు జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నోడు, ఒక్కనాడు కూడా పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతూ ఉంటే దాంట్లో భాగస్వామ్యం కానిటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ముందుకు వస్తా ఉన్నారు. ఒక్కనాడు ఉపవాసం చేయనోడు ఉద్యమకారుడు ఎట్లయితే చెప్పండి. ఒక్కనాడు
వచ్చి